నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం ఆర్టీసీ లోపల మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటాయించడం వల్ల లాభాలు, నష్టాలు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ఏదైనా ఇటువంటి ఒక మేజర్ వెల్ఫేర్ స్కీమ్ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత బ్యాక్లాష్ ఉంటుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ నడిపే వ్యక్తుల యొక్క జీవన భృతి పైన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది ఏంటిదంటే, ఒక అన్‌ప్రెసిడెంటెడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ బస్సులు ఎక్కడం స్టార్ట్ చేసిండ్రు. బస్సుల రద్దీ బాగా పెరిగిపోయింది. సాధారణ ప్రయాణికులకు వాళ్ళకి సీట్లు దొరకట్లేదు. వాళ్ళు కూడా చాలా రకాల తిప్పలు పడుతున్నారు. జనరల్గా మనం కూడా చూస్తున్నాం కదా, ఆన్లైన్ లోపల కొన్ని మీమ్స్ వస్తున్నాయి, కొన్ని కామెడీ బిట్స్ వస్తున్నాయి. ఏంటిది, ఇవాళ రేపు భర్తలు చాలా ఆచితూచి మాట్లాడాలి వాళ్ళ భార్యలతోటి, ఎందుకంటే కోపం వస్తే వెంటనే వాళ్ళకు పుట్టింటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదా కొంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు, వీళ్ళు ఏంటిది, వీళ్ళని ఏదో ఉద్ధరిద్దామనిస్తే వీళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, ఏంటిది వేములవాడ పోతున్నారు, యాదగిరి గుట్ట పోతున్నారు, కొండగట్టు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు, ధర్మపురికి వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు ఒక రకంగా మనం ఉమెన్ని ఎంపవర్ చేసినట్టు. ఎంత కాదనుకున్నా కానీ సమాజం లోపల ఉమెన్ పట్ల, వాళ్ళ నీడ్స్ పట్ల చిన్న చూపు ఉన్న మాట వాస్తవం. మనం ఇంటిలో గమనించినా కానీ ఆడవాళ్ళు అందరికన్నా ఆఖరిగా తింటూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం లోపల ఎక్కడికైనా కానీ ప్రయాణించగలిగిన ఒక కెపాసిటీ వచ్చిందంటే వాళ్ళని ఒక రకంగా మనం ఎంపవర్ చేసినట్టే కదా. చూడండి, ఏది కొత్తగా వచ్చినా కానీ, ఏ స్కీమ్ మొదలుపెట్టినా కానీ, ఏదైనా సౌకర్యం కొత్తగా వచ్చినా కానీ దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా వస్తారు. అది చాలా సర్వసాధారణం. ఇది విత్ ద టైం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రయాణం చేయడం అనేది కొంత బడలికతోటి కూరుకునే వ్యవహారం. శరీరం అలసిపోతుంది. ప్రొవైడెడ్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, మీరు ఒక 6 గంటల పాటు మంచి ఏసీ రూమ్ లోపల, లేకుంటే ఒక మంచి ఫ్యాన్ కిందనో, ఒక చెట్టు కిందనో ఆరామ్సే కూర్చొని బాతాకాని కొట్టండి, మంచిగా నచ్చింది తినండి, నచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళండి, ఈ వాటర్ తాగండి, ఇట్లా రిలాక్స్గా ఉండండి అని చెప్పినప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చినాం. రెండవ ఆప్షన్ ఏంటిది, అదే 6 గంటలు మీరు ఒక బస్సులో కూర్చోండి, ఎగుడు దిగుడు, స్పీడ్ బ్రేకర్లు, ప్లస్ మళ్ళీ బస్సు లోపల ఒక రకమైన స్మెల్ ఉంటుంది. చాలామందికి మోషన్ సిక్నెస్ ఉంటుంది. ఒకవేళ మనం ప్రయాణిస్తున్న ఏదైనా వెహికల్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వాంతి వచ్చినట్టు అవ్వడం, నాజియా ఉండడం, చాలా అన్కంఫర్టబుల్గా, అన్ఈజీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఒక అన్‌ప్రెసిడెంటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో రాను రాను తగ్గిపోతారు. ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది ఇనిషియల్గా ఇట్లా స్టార్ట్ అయిన స్పైక్ కొద్దిగా కిందికి వచ్చేస్తుంది. చూడండి, డబ్బుల పొదుపుతో పాటు వ్యక్తులు కూడా ఒక కంఫర్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఒక ఎక్కువ తక్కువ మంది ఉన్న బస్సులో ప్రయాణం చేయడం కన్నా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ప్రైవేట్ వెహికల్ని ప్రిఫర్ చేయొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ప్రైవసీ ఉంటుంది. సో ఇట్లా స్పైక్ కూడా స్టార్ట్ అవుతుంది. బయట అందరు క్రిటిసైజ్ చేస్తున్న విషయం ఏంటిది, వీళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వీళ్ళేంటిది గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, ఇదేం పద్ధతి అనుకుంటున్నారు. చూడండి, కొందరికి మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చిండ్రు, వాళ్ళకు నచ్చిన విషయాలు చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉండాలి కదా. అది వాళ్ళ రైట్ కదా. వాళ్ళు గుడికి పోతారా, హైదరాబాద్ సిటీ చూడడానికి వెళ్తారా, ఎవరైనా రిలేటివ్స్ని కలవడానికి వెళ్తారా, వర్క్ చేసుకోవడానికి వెళ్తారా, ఇది వాళ్ళ పర్సనల్ విషయం కదా. అందులో మనం కామెంట్ చేయడం ఎందుకు. చూడండి, ఒక ఫ్యామిలీ బస్సులో ప్రయాణం చేస్తున్నది, అందులోపల ఒక భార్య, 2 బిడ్డలు ఉన్నారు, ఒక భర్త ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఒక భర్తకే టికెట్ ఉంది, ప్రయాణం చేసినాక మధ్యలో దాకా వెళ్ళినాక పిల్లలకు మోషన్స్ అయినాయో, లేకుంటే ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చిందో, సమ్ అన్ఈజీనెస్ వచ్చింది. సో పూర్వకాలం లోపల ఏం చేసేవాళ్ళు, అరే డబ్బులు సేవ్ చేసుకోవడానికి వాళ్ళు అట్లనే బస్సులో ఉండి ఆ కిటికీ నుండి వామిటింగ్ చేసుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ, రకరకాల పరిస్థితుల లోపల ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటిది, వాళ్ళు మధ్యలో ఎక్కడైనా దిగిపోవచ్చు, కొంచెం ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ ప్రయాణం చేయడం స్టార్ట్ చేయవచ్చు. భార్యాభర్తల లోపల భార్యనే ఎక్కువ పిల్లలపైన శ్రద్ధ తీసుకుంటుంది, పర్సనల్ కేర్ గివర్గా ఉంటుంది అక్కడ. చూడండి, చదువుకోవడానికి కానీ, పని చేసుకోవడానికి కానీ ఇప్పుడు వీళ్ళు భయపడకుండా, ఖర్చుకు వెనకాడకుండా వెళ్ళొచ్చు కదా. ఒక 70 కిలోమీటర్ దూరం లోపల ఒక జాబ్ ఆపర్చునిటీ ఉందనుకోండి. మునుపటి కాలం లోపల వీళ్ళు లెక్కలేసుకుందరు, మనకు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇంత అవుతుంది, ఇట్లయితుంది, అట్లయితుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ని మైనస్ చేసుకొని ఎట్లా ఒక ఎకనామికల్ ఆపర్చునిటీని వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు కదా వెళ్ళి. చూడండి, బంధువులను, చుట్టాలను, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వెళ్ళి కలుస్తూ ఉంటే మానవ సంబంధాలు మెరుగుపడతాయి కదా. ఫోన్ లోపల మాట్లాడుకున్న దానికి, ఒక వీడియో కాల్ మాట్లాడిన దానికి, డైరెక్ట్ వెళ్ళి కలిసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. సో నా ఒపీనియన్ ఏంటిదంటే, ఏదైతే స్పైక్ కనిపిస్తుందో
ఇది కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది. మళ్ళీ పాతకాలంలో లాగా అందరికీ బస్సులు దొరకడం, అవైలబిలిటీ ఉండడం ఇవన్నీ సాధారణమైపోతుంది. నేనేం కోరుకుంటున్నానంటే మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎకనామికల్గా, ఫ్యామిలీ బాండ్స్ పరంగా, సొసైటీలో ఒక రెస్పెక్ట్ పెరిగే విధంగా మంచి హై అచీవర్స్గా మారడానికి మీకు ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను. నాకు ముఖ్యంగా ఏ విషయంలో సంతోషం ఉందంటే ఈ రూరల్ ఏరియాస్ లోపల ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ ఉమెన్, వాళ్ళు చాలా సౌకర్యాల లేమితోటి, డబ్బులు లేమితోటి అవస్థలు పడుకుంటూ ట్రావెల్ చేస్తుంటారు. సో వాళ్ళకు ఎంతో కొంత ఈ స్కీమ్ ద్వారా మేలు జరగబోతుంది. మహిళలు మీరు మీ లైఫ్ని ప్రొడక్టివ్గా మార్చుకోవడానికి మీకు వస్తున్న చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అని నేను చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, టేక్ కేర్.